అవునాడు. గట్టోడివి. ఆ రోజు నువ్వు మోసింది మా అల్లుణ్ణి కాదు, ఈ ఇల్లు, ఆ ఏఆర్కే కంపెనీ, మా ఆశలో అన్నీ. మా మనవరాల దగ్గరే కదా నువ్వు పనిచేసేది? అవును సార్. ఇస్తోందా? ఎంత? 25 అన్నారు. కటింగ్లు షట్టింగ్లు ఫటింగ్లు పోగా చేతిలో ఒక 20 పెడుతున్నారు. నేను 50 ఇస్తా. వచ్చే సార్, అంటే పిల్లలకి ఒకేసారి అంత డబ్బులు ఇస్తే పాడైపోతారు సార్. ఏం మాట్లాడుతున్నావా నువ్వు? నువ్వు డబ్బులు ఇస్తే పాడు చేసినట్టు, మేమిస్తే బాగు చేసినట్టు. అది నువ్వు వచ్చేస్తాను సార్. నీకు నచ్చిన రూమ్ చూసుకుని, టేబుల్ వేసుకుని, కంప్యూటర్ పెట్టుకుని కూర్చో. ఓకే సార్. ఏం చేయమంటారు సార్? ఏం చేస్తాడు సార్? అదే అంటున్నాను. ఇంటర్నెట్లో అమ్మాయిల బొమ్మలు చూస్తాడు. ఆ తర్వాత లీజర్గా ఆలోచిద్దాం ఏం చేయాలో. షూర్ సార్. ఇంట్లో చాలా మందితో పరిచయం పెంచుకోవాలి. చాలా పనులు ఉన్నాయి. నువ్వు వెళ్ళిపో. ఏ పని చేసినా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండాలి. అబద్ధాలు ఆడేవాళ్ళంటే నాకు అసహ్యం. ఏంటి మనం చేయని కూడా ఎంత స్ట్రాంగ్గా చెప్పచ్చని మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది సార్. ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్ అంతే. వెళ్ళిపోండి. వర్గానికి ఇన్స్పిరేషనా? హలో, ఏం మేడం బాగున్నారా? ఏం నన్ను గుర్తుపట్టలేదా? రండి కూర్చొని. మొన్న మా మేడం ఎంగేజ్మెంట్ హోటల్కి వచ్చాను, గుర్తుపట్టారా? హాయ్, హౌ ఆర్ యు? ఆల్ ఓకే? అబ్బే, నేను మీకు ఇంచు కూడా గుర్తులేదు. నాకు అర్థమైపోతుంది. వదిలే, సర్దద్దు, ఇంకా బాగోదు, వదిలేండి. సో సారీ, బ్యాడ్ మెమరీ యు నో. అబ్బే, నేనే ఫీల్ కాలేదు, పర్లేదు. ఇప్పుడు చిరంజీవి గారు జనాన్ని చూసి చేతులు ఊపుతారు, అలా అని వాళ్ళందరి పైన తెలుసా ఏమిటి? మీరు కూడా అంతే. మీరు మెగా, మేము మీకు బాగా. గాడ్, చూడు, నాకు కూడా ఫాలోయింగ్ ఉంది. ఓ హలో. మరి నిజం చెప్పాలంటే మీరు చూడటానికి అబవ్ యావరేజ్ గా ఉన్నా సూపర్ సెక్సీగా ఉన్నారు. నమ్మండి. Such a naughty boy you are. ఫ్యాన్స్ కొట్టకండి.